కేటాయింపులు ప్రస్తావన పైన కేటాయింపులు లేవని మీ పార్టీ అధ్యక్షుడు అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఎందుకు లేదనుకుంటున్నారు? ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడం వల్లే ఇవ్వలేదనుకుంటున్నారా ఏంటి? లేదంటే మీతో పాటుగా చాలా రాష్ట్రాల ప్రస్తావన కూడా తేలేదు. ఆ పాయింట్ నవీన్ గారు చెప్పినట్టుగా చాలా రాష్ట్రాల ప్రస్తావన కూడా తేలేదు. ఎలా చూడాలి దీన్ని సుజాత గారు? అండి చెప్పండి. తెలంగాణతో పాటుగా చాలా రాష్ట్రాల ప్రస్తావన తీసుకురాలేదు. తెలంగాణలో బడ్జెట్లో తెలంగాణ కేటాయింపులు లేవని రేవంత్ రెడ్డి చాలా ఆవేదన వ్యక్తం చేశారు. అది అందరం మనం చూసాం. కానీ మీ రాష్ట్రమే కాదు, జనరల్గా ఎక్స్పెక్ట్ చేస్తారు, బట్ మీరు క్లోజ్ రిలేషన్ మెయింటైన్ చేసే ప్రయత్నం కూడా చేశారు. కానీ అయినప్పుడు కూడా కేటాయింపులు కానీ లేదంటే తెలంగాణ పేరు కానీ రాలేదు. మీరేమనుకుంటున్నారు? ఎందువల్ల అటువంటి పరిస్థితి వచ్చింది అనుకుంటున్నారు? గుడ్ ఈవినింగ్ అండి, బీఆర్కే న్యూస్ కి అలాగే మీకు నా తోటి పార్టిసిపెంట్స్ కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి బీజేపీ సోదరులకి ఒక మాట చెప్పి మిగతా విషయాలు నేను మాట్లాడదలుచుకున్నా. ఈ రోజు ఏమో మాట్లాడారని అసలు నాకు అర్థం కూడా కాలేదు. మీరు ఏం అడిగారు, ఆయన ఏమో ఆన్సర్ చెప్తారు? డిబేట్ లో కూర్చొని అన్నా మీరు మాట్లాడేటప్పుడు నేను అన్ని విన్నా, నాకు ఆన్సర్ చెప్పాలని ఉన్నా కూడా నేను చెప్పాను. మీరు మ్యూట్ చేసుకోండి వీలైతే. మీరు అడిగింది బడ్జెట్ గురించి. తెలంగాణకు కాంగ్రెస్ పట్టిన దరిద్రం అంటే దేశానికి పట్టిన దరిద్రం. ఆ దరిద్రం కోసమే తెలంగాణ బడ్జెట్ ఇవ్వలేదు. అసలు ఏమన్నా ఉందా? మీ బీజేపీలకు ఏమొస్తుందో నాకు అర్థం కాదు. నెహ్రూ నుంచి మొదలు పెడితే, గాంధీ నుంచి మొదలు పెడితే, ఇందిరాగాంధీ నుంచి రాజీవ్ గాంధీ, ఏ ప్రస్థానాలు తీసుకొచ్చినా కాంగ్రెస్ గాంధీ కుటుంబం. ఇది తప్ప వేరే మాట్లాడడానికి రాదా? మేమంతా చేసి మీ కొట్టించిన విస్తరాకు మీ చేతిలో పెడితే 2014 ఈ రోజు దేశాన్ని అధోగతి పాలు చేసి ఈ రోజు 170 లక్షల కోట్ల అప్పు చేసి దేశం మీద ఇంత దురదృష్టకరము, ఇంత దరిద్రం రేఖ కంచెలకు తీసుకొని పోయిన మీరు కూడా కాంగ్రెస్ గురించి మాట్లాడతారు. దేశ స్వతంత్రం అప్పుడు ₹1 దేశ స్వతంత్రం కోసం కొట్లాడేటోళ్ళు లేకపోతే నెహ్రూ కుటుంబం వాళ్ళ తండ్రి మోతీలాల్ నెహ్రూ వాళ్ళ ఆస్తులు నమ్మేసి దేశ స్వతంత్రం కోసం పెట్టిన, అయినా కానీ మీరు ఇంకా గాంధీ కుటుంబాన్ని దిగుతారు. ఇప్పుడు కూడా బడ్జెట్ విషయం మాట్లాడుతుంటే కాంగ్రెస్ చేసిన దరిద్రం ఇది అని మాట్లాడుతాం. కాంగ్రెస్ చేసిన దరిద్రం కాదు, భారతదేశానికి పట్టిన దరిద్రం మీరు ఈరోజు. ఇంకొక విషయం చెప్తున్నా, బడ్జెట్ గురించి అడుగుతుంటే ఇప్పుడే అయిపోయిందా? ఇంకా 5 సంవత్సరాలు ఉందండి. అంటే ఈ రోజు ఉపాసం ఉండి రేపు తింటారా మీరు? ఈ సంవత్సరం అంతా ఉపాసం మీరు ఉండండి. మిగతా వాళ్ళందరూ బీజేపీ వాళ్ళు మాత్రం ఉపాసం ఉండండి. 360 రోజులు వచ్చేసారి బడ్జెట్ ఇచ్చినాక డబ్బులు బాగా ఇస్తే అప్పుడు మీరు భోజనం చేయలేదు. అంటే ఈ సంవత్సరం బడ్జెట్ కి అయిపోయిందండి. 10 ఏళ్ళు ఎదురు చూస్తాం. మీకు ఏం చేయని వాళ్ళకి ఇప్పుడేమన్నా చేస్తారని అనుకుంటున్నామా మేము? ఇంత మా రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు అందరు పోయి మీకు సంబంధించినటువంటి శాఖలకు సంబంధించిన మంత్రుల్ని కలిసి ఈ రోజు రాష్ట్రంలో మరి ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇస్తాన్న ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ఒప్పందాలు, ITIR కారిడార్, గిరిజన యూనివర్సిటీ, ఇంకా ఇతరత్ర రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఇవన్నీ 10 ఏళ్ల నుంచి పెండింగ్ పెడతానే ఉండరు. ఒకటేమో గుజరాత్ కి తరలించుకొని పోయింది. ఇప్పుడు తెలంగాణకు రావాల్సినటువంటి అన్ని వదిలేసి కనీసం ₹1 పోయినసారి బడ్జెట్ లో మాకేమని ఇచ్చారు? 10 ఏళ్లలో తెలంగాణకి ఏమైనా ప్రత్యేకంగా ఏ ఒక్క రోజునే ఏమైనా కేటాయించారు? ఇప్పుడు కూడా అదే దరిద్రమా? గత 10 ఏళ్ళు అంటే 303 సీట్లు వచ్చినాయి కాబట్టి మాకు ఎవ్వరు ఓడించారు. మాకు అసలు దమ్ము లేదు, సత్తా లేదు, మమ్మల్ని దగ్గర రానడానికి ప్రతిపక్షం లేదు పార్లమెంట్ లో అని ఇష్టం వచ్చినట్లు ఇక్కడ రాష్ట్రంలో ఆ రోజు బీఆర్ఎస్ ఎట్లా చేసిందో కేంద్రంలో కూడా బీజేపీ అట్లనే చేసింది. ఈ రోజు పూర్తి మెజార్టీ ఉన్న ప్రతిపక్ష పార్టీ తెలంగాణ రాష్ట్రంలో 2 మంత్రులుగా ఉన్నటువంటి బీజేపీలు 8 సీట్లను గెలుచుకున్న బీజేపీ ఈరోజు కేంద్రంలో ఏం కొట్లాడి ఏం రూపాయి తీసుకొని వచ్చింది చెప్పండి? మాకెంత హక్కు ఉంది? ఈరోజు 8 మంది ఎంపీలు ఉన్నారు, మీకు కూడా అంతే హక్కు ఉంది. మీకు ఇంకా అదనంగా ఇద్దరు మంత్రులు ఉన్నారు, ఒక సహాయ శాఖ మంత్రి, ఒక కేంద్ర మంత్రి. 2 మంత్రులు తెలంగాణకు రూపాయి రాలేదు. సమాధానం చెప్పారు. అయితే బొగ్గు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయడానికి సిద్ధమై బొగ్గు శాఖ మంత్రి తీసుకుంటారు. లేకపోతే 2 మంత్రులు మాట్లాడారు. ఈ రోజు వెలక్కాయ పెట్టుకున్నారేమో బీజేపీ వాళ్ళని అడుగుతున్నాను నేను. నోట్ల ఇంత పొడుగా ఎగురుతారు కదా, ₹1 కూడా రాకపోతే ఇంకా టైం చాలా ఉందంట. వచ్చే 4 సంవత్సరాల గురించి ఇప్పుడేదో మాట్లాడతాము. ఈ రోజు మాట్లాడే సంగతి ఈ రోజు మాట్లాడక రేపటి గురించి ఎందుకు? ఈ రోజు మాకు ఈ సంవత్సరం బడ్జెట్ లో మాకు ఏమి ఇచ్చారు తెలంగాణకి? మేము ఈరోజు జాతీయ హోదా కల్పించామన్నాము కృష్ణా జలాలకు, ఏడున్నది? దాని గురించి మన ప్రస్తావన వచ్చిందా? ట్యాంకర్ గారు అడుగుతున్నారు
వేరే రాష్ట్రాల ప్రస్తావన కూడా తీసుకురాలేదు, ఏ రాష్ట్రాలకు కూడా చాలా రాష్ట్రాలకు ఇవ్వలేదు. వాళ్ళకి సపోర్ట్ గా ఉన్నటువంటి బీహారు అయితే కొంత భాగం 15,000 కోట్లు, అదేం పెద్ద ముచ్చట నేనేమనుకోను. రాష్ట్రమే లేదు, అది లేదు, ఇది విభజనల చట్టంలో చాలా తప్పు చేసిన వీళ్ళు ఆ రోజు ఆగన్నా. ఏం బ్యాడ్ హ్యాబిట్ అది, ఏం బ్యాడ్ హ్యాబిట్ అది మధ్య మధ్యలో మాట్లాడుతూ. సుజాత గారు మీరు నేను చెప్పింది కూడా సుజాత గారు నేను చెప్పింది కూడా మీరు వినాలి. ఆయన మాట్లాడనీయద్దండి, ఆయన 20 నిమిషాలు మాట్లాడుతూ కాముగా విన్నా. నేను మాట్లాడలేదు ఈ దరిద్రం మీరే ఆగుతావా? ఈ దరిద్రం ఏంది మరి? ఈ దరిద్రం ఏంది అది మధ్యలో మాట్లాడే దరిద్రం? ఈ మధ్యలో మాట్లాడే దరిద్రం ఏంది అంటున్నారు? ఈ అంటున్నది ఏంది? సుజాత గారు ప్లీజ్ వినాలి మీరు. చెప్తారా? స్ట్రైట్ గా హానెస్ట్ గా ఆన్సర్ చేయండి. ఎందుకు కేటాయించలేదు అనుకుంటున్నారు? ఇప్పుడు నేను మాట్లాడుతుందా మధ్యలో వస్తుండు? మీకోసమేనా మీ ఒక్కల కోసమేనా డిబేట్ పెట్టింది? మమ్మల్ని మాట్లాడినారా? మా వర్క్ నిలబడియరా? ఈరోజు రాష్ట్ర అధికారంలో ఉన్నాం. నవీన్ గారు, సుజాత గారు ఇద్దరు రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్. ఇద్దరు ఒకేసారి మాట్లాడద్దు, వినిపించదు, అర్థం కాదు, మీరు చెప్పే కంటెంట్ అర్థం కాదు. ప్లీజ్ 1 by 1 మాట్లాడండి. సుజాత గారు ప్లీజ్, నేను చెప్పింది కూడా మీరు వినాలి. సుజాత గారు స్ట్రైట్ గా ఆన్సర్ చేయండి. ఎందుకు మీకు కేటాయించలేదు అనుకుంటున్నారు? ఏ ఇంటెన్షన్ ఏంటి, మోటివ్ ఏందనుకుంటున్నారు? వాళ్ళకి ఇంకోటండి, ప్రతిపక్షం ఉన్న చోట వాళ్ళకి నిధులు ఇవ్వద్దు. ఇంకోటి సౌత్ రాష్ట్రంలో ఇంతకు ముందు నార్త్ లో అన్ని తీసుకొని పోయి అప్పుడు ఉత్తరప్రదేశ్ కి అక్కడ ఇక్కడ తగలబెట్టిన మొత్తం బడ్జెట్ అంతా. గతంలో అన్ని రాష్ట్రాలకు నార్త్ లో ఇచ్చుకున్నారు, ఇక్కడ సౌత్ రాష్ట్రాలకు ఏమి ఇయ్యలేదు. ఈసారి ఏం చేశారంటే పక్క రాష్ట్రాల్లో ఎంతో కొంత, ఇప్పుడు వాళ్ళకి చంద్రబాబు నాయుడుని కెలికితే చంద్రబాబు నాయుడు ఇయ్యకపోతే మనం కొంచెమన్నా ఇస్తామని ప్రకటనలు అవి ఇచ్చేదాకా దేవుడు ఎరుగు, కానీ అవి కనుక ఇయ్యకపోతే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పడిపోతుంది. చంద్రబాబు నాయుడు బయటకు వస్తాడు, ఆడు ఊరుకోరు కదా జనాలు. మీరు పొత్తులో భాగంగా మాకు స్పెషల్ స్టేటస్ అంటేది, ఇన్ని లక్షల కోట్లు అంటారు, 10 ఏళ్ళు స్పెషల్ స్టేటస్ అని ఆ రోజు విభజన చట్టంలో అమలు పెట్టిండ్రు. ప్లీజ్ సుజాత గారు ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. సుజాత గారు మీ సెల్ మ్యూట్ లో పడినట్టుంది, ప్లీజ్ అన్మ్యూట్. ఆంధ్రప్రదేశ్ కి ప్రకటన చేసిన అంతే, అది నిజ రూపంలో నిజంలో వచ్చేదంతలో దేవుడు ఎరుగు. వాళ్ళకి వస్తాయని కూడా నేను అనుకోను కాదు, రావాలని కోరుకుంటున్న దాంట్లో నేను ఒకదాన్ని. బట్ నేనేమంటున్నా అంటే ఈ రోజు మాకు ఇయ్యకపోవటమే కాకుండా వివిధ రాష్ట్రాలకు ఇయ్యలేదు. ఎంతో నిర్మలా సీతారామన్ ఎంతో గొప్పలు చెప్పుకున్నది. పక్క రాష్ట్రం కోడలు కదా, బిడ్డ కోడలు కదా, కాబట్టి తిరిగి మరిగేసి వాళ్ళకి ఏమేమో కథలు చెప్పింది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి. ఇక మా గతి అంటారా? తెలంగాణ రాష్ట్రం గతంలో ఇయ్యలేదు. అంతా మేము ఈ రోజు ప్రతిపక్షంలో ఉండి కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి మేము కేంద్రంతో తగు లేకుండా ఉండాలి, మాకు రావాల్సిన నిధులు మేము తెచ్చుకోవాలని గతంలో రేవంత్ రెడ్డి గారు కూడా ఏ మాట మాట్లాడకుండా మా రాష్ట్రం ప్రజలకు ఇబ్బంది కలగొద్దు, మేము పొలిటికల్ గా కొట్లాడుకున్నా పర్వాలేదు, ప్రభుత్వాన్ని పరిపాలించేటప్పుడు మాత్రం అందరూ కలిసికట్టుగా పని